హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ ఒక హెల్తీ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందామండి. మా హెల్త్కి ఇది చాలా మంచిది. కంటిన్యూస్గా 15 డేస్ వరకు యూస్ చేయడం వల్ల మా హెయిర్ గ్రోత్ బాగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. మాకు బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడాను చక్కగా అందుతాయి. ఇందులో ప్రోటీన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఐరన్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. డైలీ బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు ఒక గ్లాస్ వరకు తాగితే మాకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడాను మాకు అందుతాయండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 5 బాదాం, 5 క్యాష్యూ నట్స్ వేసుకోవాలి. అలాగే 2 వాల్నట్స్ అండి అక్రోట్ ముక్కలు వేసుకోవాలి. 3 లేదా 4 ఖర్జూరం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు పంకిన్ సీడ్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలి. ఇవన్నీ కూడాను బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చియా సీడ్స్ వేసుకోవాలండి. చియా సీడ్స్తో పాటు 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు సెసమీ సీడ్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టడానికి సరిపడిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని కవర్ చేసేసి నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు జ్యూస్లోకి 1 క్యారెట్ని తీసుకుంటున్నాను. మా ఇష్టం, మాకు నచ్చిన ఫ్రూట్ ఏదైనా తీసుకోవచ్చండి. క్యారెట్ అనే కాదు, యాపిల్ కానివ్వండి, బనానా ఏదైనా సరే వేసుకొని ఇందులో జ్యూస్లో గ్రైండ్ చేసుకొని తాగొచ్చు. నేను ఇక్కడైతే క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని శుభ్రంగా వాష్ చేసేసి పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి. పీల్ చేసిన క్యారెట్ని చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలండి. క్యారెట్ కూడా చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలైతే క్యారెట్ అంతగా ఇష్టపడరు. ఇలాగ జ్యూస్లో వేసి ఇస్తే వాళ్ళు చక్కగా తాగేస్తారు. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చక్కగా నానిపోయాయి. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జార్లో వేసుకునే ముందు ఖర్జూరంలోని గింజల్ని తీసేసుకోవాలండి. మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఇందులోకి 200 ml వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, స్మూత్గా. చూడండి, స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని గ్లాసెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. స్వీట్నెస్ అయితే చాలా మైల్డ్గా ఉంటుందండి. కావాలనుకుంటే ఇందులో కొంచెం హనీ కానివ్వండి, షుగర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. థిక్గా ఉంది అనుకున్నా సరే ఇందులో కొంచెం పాలైనా సరే యాడ్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు 1 గ్లాస్ తీసుకుంటే చాలా మంచిదండి. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. కంటిన్యూస్గా 15 డేస్ వరకు తాగితే రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.